డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి శ్రీ సత్తమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో మాదిగల ఆత్మీయ కలయిక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు భూమి ఇజ్రాయెల్ విచ్చేసి మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీలు మాదిగలను చిన్నచూపు చూడడం దుర్మార్గమన్నారు. 70 సంవత్సరాల చరిత్రలో మాదిగలను చిన్నచూపు చూస్తున్నాయని ఇది తగదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డిలిమినేషన్ అవుతుంటే 2 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు పెరుగుతున్నాయన్నారు. పెరిగిన స్థానాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. తమకు రావాల్సిన రాజ్యాంగబద్ధమైన వాటాను అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు ఎమ్మెల్సీ ఇచ్చి తమ ప్రాధాన్యతను పెంచుకున్నారని కొనియాడారు. ఇతర పార్టీలు మాదిగల పట్ల తమ వైఖరి ఏమిటో తేల్చాలని అన్నారు. ఈ మాదిగల ఆత్మీయ కలయిక ప్రతి సంవత్సరం జాతి సమైక్యత కోసం నిర్వహించబడుతుందని ఎమ్మెల్సీ తెలియజేశారు. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. రేమా ఆర్కెస్ట్రా అధినేత వీరవేలిపాలెం రవి గారు. దేనికి తల వంచము, మంచికి ముందుంటము, మా పేరు వింటే వణుకు పుట్టాలి. మాది అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నెల రోజులుగా కష్టపడ్డటువంటి నా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి వేలాదిగా ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా మాదిగ జాతి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అయ్యా, ప్రధానంగా ఈ కోనసీమలో వివిధ వర్గాలకు చెందినటువంటి జాతి ఐక్యత కోరుతూ జాతి ఐకమత్యం కోసం వివిధ వర్గాల వారికి చెందినటువంటి వారందరూ కూడా వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నారు. అయితే మా జాతి కూడా అడుగంటుకోకూడదు, మనుగడ కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ కలయిక ఏర్పాటు చేశాను. ఈ ఏర్పాటుకి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ కలయిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. ఈ కోనసీమ జిల్లాలో 3 ఎమ్మెల్యే, 1 ఎంపీ, 14 జడ్పీటీసీలు, 7 ఎంపీటీసీలు స్థానాలు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా ఈ రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించకుండా 1 ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కేటాయించకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ రాజకీయ పార్టీలు ఇదే వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాను. నేను మా ఓటు బ్యాంకును వినియోగించుకొని, మా యొక్క సేవలను వినియోగించుకొని మీరు సీట్లు ఇచ్చే కాడికి మమ్మల్ని దూరం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్లమెంట్ స్థానంలో
2 ఎమ్మెల్యే సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి పెరిగినటువంటి ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఈ పార్లమెంట్ స్థానాన్ని మా మాదిగకి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా కేటాయించండి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో మాదిగలకి సంస్థ స్థానం శాసనమండలి ద్వారా ఇచ్చారు. ఇవ్వనటువంటి పార్టీలు అడుగుతున్నాను నేను, మీరు ఎందుకు ఇవ్వరు ఒక్కసారి గుర్తెరుచుకోండి. మా ఓట్లే కావాలి కానీ మాకు సీట్లు కేటాయించరా మీరని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చే ఎంపీటీ స్థానాల్లో మరి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ మాకు వచ్చినటువంటి 15% రిజర్వేషన్లో 6% సీట్లని మా మాదిగలకి కేటాయించాలి. కేటాయించిన పార్టీకే మరి మా మాదిగలందరూ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు కేటాయించకపోతే కనుక మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒక్కసారి ఆలోచించండి. మానవతావాదులారా, ప్రజాస్వామ్యవాదులారా, మా యొక్క సమస్యని గుర్తెరగండి. మమ్మల్ని కూడా ఈ సమాజంలో మీతో పాటు అన్నదమ్ములుగా మమ్మల్ని భావించండి. మాకు కావాల్సిన సీట్లు ఇచ్చి మమ్మల్ని అందరూ సమానంగా పెంపొందిస్తారని మీ మమ్మల్ని కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ సీటు ఈ మాదిగలకి వివిధ రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.